వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము సొరకాయ పచ్చిశనగపప్పు కర్రీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేము చేసే ప్రాసెస్లో ఒక్కసారి కానీ ట్రై చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సొరకాయ తినాలంటే చాలా మంది ఇష్టపడరు. ఇలా డిఫరెంట్ టైప్స్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక సొరకాయని మేము ఇలా పైన పీల్ చేసుకొని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకున్నాము. పచ్చిశనగపప్పుని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా కొన్ని వాటర్ వేసి నానబెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఒక ఆనియన్ 4-5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ సొరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాం. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. తప్పకుండా ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నామండి. ఇవి రెండు కలిపి చక్కగా మగ్గితే చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఒక 2 అవర్స్ ముందుగానే నానబెట్టుకోండి పచ్చిశనగపప్పు. ఉప్పు వేసుకుంటున్నాం, కొంచెం పసుపు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కరివేపాకు, లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. సొరకాయ పచ్చిశనగపప్పు అంతా చక్కగా మగ్గింది. చూడండి, ఆయిల్ పైకి తేలి చక్కగా ఉడికింది. రుచికి తగినంత కారం వేసుకుంటున్నాం. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నామండి. సో ఇది వేయడం వలన మంచి అరోమా వచ్చి అసలు టేస్టే మారిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసుకుంటున్నాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి అసలు అరోమా వస్తుందండి. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి నాకైతే. అంత బాగుంది. మనం సొరకాయతో కర్రీస్ చేస్తూనే ఉంటాం కదా, కానీ రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని మా ప్రాసెస్లో కానీ చేశారంటే అసలు సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సొరకాయ హెల్త్కి చాలా మంచిది కదండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సొరకాయతో చేసే రెసిపీస్ తింటూ ఉండాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. చూసారు కదా ఎంత సింపుల్గా, టేస్టీగా, ఇంత అరోమాటిక్గా ఈ సొరకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిందో. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.